బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. బిడ్డలారా, కన్ను చెడితే చెప్పండి ఏం పోద్దంట? దేహమంతా కూడా చీకటైపోద్ది. ఈ కన్ను చెడింది అనుకోండి, దేహమంతా కూడా ఏమైపోద్ది? చీకటైపోద్ది. ఈ దేహమంతా చీకటైపోకుండా ఉండాలనుకోండి, ఏం చెడకూడదు? కన్ను చెడకూడదు. కన్ను చెడకుండా ఉండాలి అంటే కంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేహము చీకటి కాకుండా ఉండాలి అంటే కన్నుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కారణం ఏంటంటే వాక్యం చెప్తున్న సత్యము. దేహానికి దీపము కన్ను. దేహము వెలుగుమయమై ఉండాలి అంటే కన్ను చెడకూడదు. కన్ను చెడితే దేహమంతా చీకటైపోతుంది. కనుక ఆ చీకట్లో నివసించేది ఎవరు? అపవాది. నీ దేహము వెలుగుమయమై ఉందనుకో, నీలో దేవుడు ఉంటాడు. నీ దేహమంతా వెలుగుమయమై ఉంటే వెలుగై ఉన్న దేవుడు నీ దేహంలో ఉంటాడు. కానీ నీ దేహము చీకటమయమైందనుకో, నీ దేహములో నివాసం ఉండే దేవుడు సాతాను. అందుకు నా ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీ దేహము వెలుగుమయమై ఉండాలి అంటే బిడ్డలారా, మీ కన్నెన్నడు చెడిపోకూడదు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. సో యేసు ప్రభు వారి లోకంలో సంచరించిన కాలంలో ఆయన ఉపమాన రీతిగా కొన్ని ఉపమానాలు చెప్తూ వచ్చారు. విత్తువాను ఉపమానము కానీ, లేకపోతే ఏ చెట్టు అది? చెట్టు అంజూరపు చెట్ట. ఇలాగూ యేసు ప్రభు వారు కొన్ని ఉపమానాలు చెప్తూ వచ్చారు. ఆయన చెప్తూ ఈ మాట మాట్లాడుతూ ప్రభు వారు ఏమన్నారంటే, మీ దేహము వెలుగై ఉండాలి అన్నాడు. ఎందుకు? మీ దేహము ఎవరికి ఆలయము? దేవునికి ఆలయం. దేవుడు ఈ ఆలయములో నివసించేవాడు. నేను మీ దేహము నాకు ఆలయము, నేను అందులో నివాసం ఉంటానని చెప్పాడు. బిడ్డలారా, ఈ దేహము వెలుగుమయమై ఉంటే వెలుగై ఉన్న దేవుడు మనలో నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగై ఉన్న దేవుడు వెలుగై ఉన్న దేహములో నివాసం ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? చెప్పండి, ఎంతకాలం ఉంటాడు? నీ కన్ను చెడకుండా ఉంటే, నీ దేహము వెలుగుమయమై ఉన్నంత కాలమైనా నీ దేహములో నివాసము ఉంటాడు. ఒకవేళ కన్ను చెడిపోయింది అనుకోండి, కన్ను చెడిపోతే వెంటనే ఏది చీకటవుద్ది? దేహమంతా కూడా చీకటైపోద్ది. చీకటైపోయినప్పుడు చీకట్లో ఆయన ఉంటాడా? చీకట్లో ఆయన ఉండడు. వెలుగై ఉన్న దేవుడు చీకట్లో ఉండడు. అప్పుడు ఆ వెలుగై ఉన్న దేవుడు వెళ్ళిపోతాడు. చీకటి నీ జీవితాన్ని ఆవరిస్తుంది. చీకటి నీ హృదయాన్ని కమ్ముకుంటుంది. చీకటి నీ దేహాన్ని కమ్ముకుంటుంది. చీకటి నీ జీవితాన్ని కమ్ముకుంటుంది. ఇక నిన్ను వెలుగుమయమై ఉండకుండా చీకటి నీలో నివాసం ఉంటుంది. అప్పుడు నీ జీవితం పాడైపోతుంది. అప్పుడు నీ దేహం, నీ జీవితం పాడైపోతుంది. అందుకే దావీదు అంటాడు, 18వ కీర్తనలో ఓ చక్కని మాట అంటాడు. మనం చదువుకున్న ఆ కీర్తన భాగంలో దావీదు మహారాజు ఓ చక్కని మాట అంటాడు. 13వ కీర్తన 4వ చరణములో ఆఖరి లైను, నా కన్నులకు వెలుగు నిమ్ము అంటాడు. దావీదు మహారాజు అంటాడు, అయ్యా నా కన్నులకు వెలుగు నిమ్ము. అంటే నా కన్నులు తెరవబడిన కన్నులై
వెలుగుమయమై ఉండాలి. వెలుగుమయమై కన్నులుంటే దేహమంతా కూడా వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. దేహమంతా కూడా వెలుగుమయమై ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశిస్తున్న నీ దేహములో ప్రకాశమానమైన వెలుగై ఉన్న దేవుడు నీలో నివాసం ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన వెలుగుతూ ఉన్న దేవుడు, దేదీప్యమానంగా వెలిగే దేవుడు. మనం ఆరాధించే దేవుడు నీతి సూర్యుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన చెప్తారు కదా మత్తయి సువార్తలో, ప్రభువారు వెలుగై ఉంటే ఆయన పిల్లలకు కూడా ఏమని చెప్పాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన మామూలు వాళ్ళం కాదండి. ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? మనం వెలుగు సంబంధులమైన బిడ్డలం. మనం వెలుగు సంబంధులు మనం. కానీ వెలుగు సంబంధులు ఉన్నారు అంటే చీకటి సంబంధులు కూడా ఉన్నారు. చీకట్లో నివసించేవాడు చీకటి సంబంధి, వెలుగులో ప్రకాశించేవారు వెలుగు సంబంధులు. అందుకు నా ప్రభువారు అన్నారు, ఇదిగో మీరు లోకానికే వెలుగై ఉన్నారు, మీరు లోకానికే ఉప్పై ఉన్నారు. మనల్ని దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడు అంటే, మనల్ని మనం హెచ్చించుకుంటే ప్రయోజనం లేదు, కానీ ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. ఆయన మనల్ని మెచ్చుకోవాలి. చాలా మంది నన్ను ఎవరు మెచ్చుకుంటలేదు. నేను బాగా పాట పాడితే నన్ను ఎవరు మెచ్చుకుంటలేదు. నేను బాగా వాక్యం చెప్తే నన్ను ఎవరు మెచ్చుకుంటలేదు. నిన్నెవరు మెచ్చుకుంటారు? నిన్ను మెచ్చుకోవాలంటే ఎవరు మెచ్చుకోవాలి? నీ హృదయం వెలుగుమయమై ఉంటే, నువ్వు ప్రకటిస్తున్న సువార్త అనేకుల జీవితాలకు వెలుగుమయమై ఉంటే, ఆ వాక్యం అనేక చీకటి జీవితాలను ప్రకాశింపజేస్తూ ఉంటే, ఆ వాక్యం అనేక చీకటి బ్రతుకులను వెలిగిస్తూ ఉంటే, వెలుగుతూ ఉన్న చీకటి బ్రతుకుల్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చి వాళ్ళు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే, నా ప్రభు నిన్ను చూసి ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. పేతురు గారు పత్రిక రాస్తూ ఉన్నాడు, కాగా ఆయన మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను మనం ఏం చేయాలంట? ప్రస్తుతం చేయాలి. ఒకప్పుడు చీకటి సంబంధులు అండి, ఒకప్పుడు చీకట్లో బ్రతికాం. ఒకప్పుడు చీకటి జీవితంలో ముసుగులో బ్రతికిన మన జీవితాలను యేసయ్య ముసుగును తొలగించి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగు సంబంధులుగా చేశాడు. వెలుగుతూ ఉండమని చెప్పాడు. బిడ్డలారా, ఆయన మనలో నివాసం ఉన్నాడు కనుకే మనం ఏ సంబంధులము? వెలుగు సంబంధులు. మనలో ప్రభు నివాసం ఉన్నాడు. ఆయన మనలో నివాసం ఉన్నాడు కనుకే మన వెలుగు సంబంధులుగా ఉన్నాం. అందుకే మనల్ని చూస్తే చీకటికి చెప్పండి భయం. యథార్థంగా బ్రతికే బిడ్డలు, విశ్వాసంలో బ్రతికే బిడ్డలు చీకటిని విడిచిపెట్టి వెలుగుమయమై దేదీప్యమానంగా వెలుగుతూ క్రీస్తు యేసు సారూప్యంలోకి మార్చబడి ఆయన పోలికను లోకానికి చూపిస్తున్న బిడ్డల్ని లోకం చూసి చెప్పండి చేస్తే భయపడుతూ ఉంటుంది. సామాన్యమైన వారు కాదు మనం బిడ్డలారా, మనం సామాన్యమైన వారు కాదు. అబ్రాహాముతో అంటాడు దేవుడు, ఇదిగో అబ్రాహాము, రాజులు నీ ఎదుట లేచి నిలబడతారు, రాజులు నీకు సాష్టంగా పడతారు. అంతేకాదు రాజులు నీ పాదధూళిని నాకుతారు. యెషయా గ్రంథంలో అంటాడండి, నీ పాదధూళి నాకుతారు. వెలిగించబడిన వారి జీవితాన్ని అట్లా కాదు. ఈ రోజున చాలా మంది చేసే పని, మనిషినే దేవుణ్ణి చేసి ఆడి పాదాలు నాకటం, ఆడి పాదాల మీద పడటం, ఆడి పాదాలు గడిగి నెత్తిని పోసుకోవటం, తాగటం. పరిశుద్ధుడా, పవిత్రుడా, నిష్కల్మషుడా, నిందారహితుడా, ఏకపత్ని పురుషుడా, మితానుభావుడా, దయ కలిగిన వాడా, ప్రేమ కలిగిన వాడా. బిడ్డలారా, ఏ యోగ్యత లేని వాడిని,
ఏ అర్హత లేని వాడిని ఈ లోకం అలాగే హెచ్చిస్తుంది. కానీ నా ప్రభు ఒక రోజున ఆ జీవితాన్ని ఏం చేస్తాడండి? గొప్పవారమని చెప్పుకున్న వాళ్ళు పాతాళములో ఏం చేస్తారు? వాళ్ళు కేకలేస్తారు. నీకు ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, నీ వెనక ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నా లేకపోయినా, నువ్వు క్రీస్తును కలిగి ఉండి ఆయనను నీ హృదయములో దాచుకుని ఉంటే, నీ హృదయములో ప్రభు నివాసం ఉంటే, వెలుగుతున్న దీపముగా నీ ఉంటే, అనేకుల యొక్క జీవితాలను నువ్వు వెలిగించే జీవితం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకులకు నువ్వు మాదిరిగా ఉంటావు. నీ కుటుంబానికే నువ్వు మాదిరిగా ఉంటావు. ప్రకాశించే బిడ్డవైతే, వెలుగుతున్న బిడ్డవైతే, నిజమే, వెలుగుతున్న దివిటి మరొక దివిటిని వెలిగించగలదు. అది వెలుగుతున్న దీపం అయితే మరొక దీపాన్ని వెలిగించగలదు. ఆరిపోయేది మరొక దాన్ని వెలిగిస్తుంది. చీకటి జీవితం కలిగినోడు వెలుగును గురించి ఏం మాట్లాడతాడు? అందుకే ప్రభు అంటాడు, వెలుగునుకు చీకటికి ఏమి సంబంధం? ఏమి సంబంధం లేదు బిడ్డలారా. ఎంత చీకటి ఉన్నా లైట్ అయ్యగానే చీకటి అంత ఏమైపోద్ది? పారిపోద్ది. అలాగనే ఒకప్పుడు చీకటమయమైన మన దేహాలలోనికి యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. మన దీపాలను వెలిగించాడు ఆయన. మన చీకటిని వెలుగుగా మార్చాడు ఆయన. వెలుగై ఉన్న దేవుడు ఎవరి హృదయంలో ప్రత్యక్షమవుతాడు, ఎవరి హృదయంలోనికి వస్తాడు, ఎవరి జీవితాన్ని వెలిగిస్తాడో ఆయన, వాళ్ళు వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. కానీ ఇక వారు మరెన్నడూ చీకటి సంబంధులు కాదు. కనుక మనం వెలిగించబడిన బిడ్డలు, వెలుగుతూ ఉన్న బిడ్డలు బిడ్డలారా, మనకై మనం వెలిగిన వారమేమీ కాదు. మనం పుట్టగానే వెలుగు సంబంధం కాదు. మనల్ని వెలిగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నీతి సూర్యుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన వెలిగిస్తేనే ఈ దీపాలు వెలుగుతున్నాయి. ఆయన నూనె పోస్తేనే ఈ దీపాలు వెలుగుతున్నాయి. బిడ్డలారా, ఈరోజు మనం ఈ జీవితం కలిగి ఉన్నాము అంటే యేసయ్య కృపే మనల్ని వెలిగిస్తూ ఉంది. అందుకు ప్రభు చెప్తున్నాడు, చీకటి సంబంధులుగా మీరు ఉండొద్దు, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. మిమ్మల్ని వెలిగించాను. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలగండి, వెలుగుతూ ఉండండి, ప్రకాశిస్తూ ఉండండి. ఈ కడవరి దినాల్లో సంఘము ప్రత్యక్షత కలిగి ఉండకపోతే, సంఘము దేవుని ప్రసన్నతను చూడకపోతే, సంఘము దేదీప్యమానంగా వెలుగుతూ ఉండకపోతే, సంఘాలు చీకటిమయమై ఉంటే ప్రయోజనము లేదు. ఎక్కడలేని దుష్టత్వం అంతా వచ్చి సంఘం మీద వెలుబడి చేస్తుంది. నా దేవుని బిడ్డలారా, నీ దేహము వెలుగుమయమై ఉంటే చీకటి ఎంత మాత్రము నీలోనికి రాదు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో మాట, లూకా సువార్త 11:34. లూకా సువార్త 11:34. మీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా దేహము చీకటి అవ్వాలంటే చెప్పండి, అది నా కన్నే చెడాలి. మీ కన్ను చెడితే నా దేహము చీకటి అవ్వదు. బిడ్డలారా, నా కన్నులు చెడితేనే నా దేహము చీకటి అయిపోతుంది. మీ కన్నులు చెడితేనే మీ దేహాలు చీకటి అవుతాయి. కానీ ఒకరి దీపం, ఒకరి దేహము చీకటి అవ్వాలంటే నీ కన్నే నీ దేహాన్ని చీకటమయం చేస్తుంది. అందుకే నా ప్రభు చెప్తున్నారు, నీ కన్ను చెడకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఒక మామిడికాయ చెడింది అనుకోండి, మామిడికాయ మంచి బంగిని పిల్లకాయ, మంచి రంగు వచ్చి బాగా ఉందనుకోండి, దానికి ఎక్కడో ఒక మూల చిన్న డాక్ వచ్చిందనుకోండి,
ఇప్పుడు కాయ అంతా పారేస్తారా? చెప్పండి. కాయ అంతా విసిరేస్తారా బయటికి? ఏం చేస్తారు ముందాన్ని? చెప్పండి. ఆ డాకంత లెక్క తీస్తారు. తీసిన తర్వాత ఇటు చూస్తే ఇటు పక్కన కూడా చిన్న డాక్ కనపడుతుంది, అటువైపున కూడా తీస్తావు. చూస్తే పైన చిన్న డాక్ కనపడుతుంది, అక్కడ కూడా తీస్తావు. ఇప్పుడు మధ్యలో మరలా కనపడుతున్న డాక్టర్, దాన్ని కూడా తీస్తావు. ఇప్పుడు ఇక కాయలో ఏం మిగులుద్ది? ఏం మిగులు చెప్పండి? ఏమి మిగలదు. చివరికి దాన్ని అటు హోలు పెట్టి తీసి, ఇటు హోలు పెట్టి తీసి, అటు తీసి, ఇటు తీసి, ఈ పక్క చెక్కి, ఆ పక్క చెక్కి, ఇంత చెక్కి తీస్తే ఇంకా మిగిలిందే ఉంది దాంట్లో. అందుకే ప్రభు బిడ్డలారా, నీ దేహము ఎక్కడన్నా చీకటిమయమైతే, నీ దేహము ఎక్కడైనా పాడైతే, దాన్ని అటు కోసినా ఇటు కోసినా ఇటు కోసినా అది ఎందుకు పనికిరాదు. అందుకే నా ప్రభు వారికి కావలసినది సంపూర్ణంగా ఉన్న హృదయం కావాలి. దేవుని స్తోత్రం. పరిపూర్ణమైన హృదయం నా ప్రభువుకి కావాలి. వెలుగుతూ ఉన్న హృదయం యేసయ్యకి కావాలి. ఒకవేళ చీకట్లో ఉన్నావా, చీకటి సంబంధిగా బ్రతుకుతున్నావా, వెలుగులో బ్రతకాలని నీకు ఆశ కలిగిందా? నీలో సిగురించిందా ఆశ? నా జీవితం వెలిగించబడాలి ప్రభు అని ఆయన దగ్గరకు వస్తే నీ చీకటి బ్రతుకునంతా తీసేసి ఆయన నీలో గొప్ప వెలుగును ఉంచుతాడు. దేవుని స్తోత్రం. చెడిన నీ కన్నును బాగు చేయగలిగిన వాడు ఆయనే. చెడిన నీ దేహాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయనే. చెడిన నీ చీకటి జీవితాన్ని వెలుగుమయంగా చేయగలిగిన వాడు కూడా ఆయనే. అందుకే ఆయన మాట మనము వినాలి. ప్రభు చెప్పిన మాట మనం వినాలి. ఈరోజు చాలా మంది ప్రభు మాట వినరు. వాళ్ళ మాటే, వాళ్ళ ఇష్టమే, వాళ్ళు చెప్పిందే. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చీకటి బ్రతుకుతున్న మనలను ఎందుకు ఆయన సహవాసంలోనికి తీసుకొచ్చి, ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచి, మన చీకటి బ్రతుకులను వెలిగించి, ఆయన దీపాన్ని మనలో ఉంచి, ఆయన వెలుగు సంబంధులుగా చేసి, ఆయనే మనలో నివాసం ఉంటా ఉంటే ఇంకా మనకు కావలసిందే ఉంది? ఆశ్చర్యం కాదు. దేవుని స్తోత్రం. ఆయనే మనలో నివాసం ఉంటే. కొరింథీ పత్రికలో ప్రభు రాస్తూ అంటారు కదా, కొరింథీ పత్రికలు ఏమన్నారు ఆయన? 17వ వచనంలో, 5వ అధ్యాయం 17వ వచనంలో, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమైను. ఒకప్పుడు చీకటి బ్రతుకు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిపోయాయి, అన్ని నూతనమైపోయాయి. ఒకప్పుడు చీకటి బ్రతుకు నీది. నిన్ను పిలిచాడు సహవాసంలోనికి, నిన్ను వెలిగించాడు, నిన్ను వెలుగుమయముగా చేశాడు. నీ చీకటంతా పారదోలేడు ప్రభు. వెలుగులో ఉండి ప్రకాశిస్తూ సంతోషంగా ఉండాలి. దీపస్తంభం మీద పెట్టి నిన్ను వెలిగిస్తూ ఉంటే మళ్ళీ కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ దీపాలు కిందకి. ఆయన దీపస్తంభం మీద పెట్టి వెలిగిస్తే కొంతమంది వాళ్ళ దీపాలను కొంచెం కింద పెడుతున్నారు. కొంచెం కింద పెడితే ఏమవుతాయి? ఆ కొంచెం కింద పెడితే అది నిన్నే కాల్చుద్ది. ఒకసారి ఒక ముసలైన కొడుకుల మీద కోడళ్ళ మీద పోట్లాట పెట్టుకుని, కరెంట్ లేదంట ఆ కాలంలో, కొడుకుల మీద పోట్లాట పెట్టుకుని ఇంట్లో అందరికి ఒకే దీపంగా, ఈ ముసలుడంట ఈ దీపం మీకు ఇయ్యను, వెలుగులో మీరు ఉండొద్దు అని ఇంట్లో తీసేసుకుని బయటకు వచ్చి వసారులో మంచం కింద పెట్టుకుని మంచం మీద పడుకున్నాడంట. మంచం కింద పెట్టుకుని మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ నొలక మంచం తాళ్ళు తెగి ఏలాడుతుంటాయి కదా. ఇప్పుడు ఉండాలండి, అన్ని బెడ్లు వచ్చినాయి, డబుల్ కాట్లు, త్రిపుల్ కాట్లు, సింగిల్ కాట్లు. ఆ నొలక మంచం కింద పెట్టుకుంటే ఆ నొలక అంటుకుని ఒక్కొక్కటి మెల్లిగెళ్ళి ఆ మంచానికి అంటుకొని, ఆ బొంతకు అంటుకొని, పూర్వకాలం బొంతలు వేసుకుని దాని మీద ఇంకా రగ్గులు వేసుకుని దాని మీద దుప్పట్లు వేసుకుని గొంగళ్ళు వేసుకుని పడుకున్నోళ్ళు ఇప్పుడు పరుపులు.
మొత్తం మీద ఇవన్నీ అంటుకుని ఒకసారి మంచమంతా చుట్టేసిందంట. అది మంచమంతా చుట్టేసేసి వీడు 4 పక్కల కాలిపోయి కింద పడిపోయాడంట. నొలక కాలిపోయి ఈ ముసలోడు కింద పడిపోయి ఈ పడిపోయినాడు గబుకునేమో లెగుతాడు. అయ్యో బాబో నరుస్తూ ఉంటే కొడుకు గబుకు బయటకు వచ్చి చూసాడంట. చూస్తే ఉంది వాళ్ళ నాన్న పడిపోయి ఉన్నాడు, కింద ఉంది మంట. మా అమ్మ ఇంకేముంది, మా నాన్న చచ్చిపోయాడని పరుగు వచ్చి ఆడు కాళ్ళు పట్టుకుని బయటికి లాగి చేస్తా, అయ్యా నువ్వు నన్ను రక్షించవయ్యా, నన్ను కాపాడేవయ్యా, లేకపోతే నేను చచ్చిపోయిండురా, కాలు చచ్చిపోయిండు అంటే అప్పుడు కొడుకు అన్నాడంట, దీపస్తంభం మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. ఇంట్లో మధ్యలో అది ఉందగా దిమ్మ మీద పెట్టుకుంటే నువ్వు తీసుకెళ్లి మనసు కింద పెట్టుకున్నావు, ఏమైంది నీ పని? ఇంకా చేప చూడకుండా ఉంటే సచ్చేవాడు ఖాళీ. బిడ్డలారా, కొంచెం కింద పెట్టకండి ఎవళ్ళను. నా ప్రభు ఏమన్నాడు? వెలుగుతున్న మీ దీపమును ఎక్కడ పెట్టమన్నాడు? దీపస్తంభం మీద పెట్టండి. దీపస్తంభం మీద పెడితే అందరికీ వెలుగుస్తుంది. వెలిగిన నీ జీవితం, నీ ఇంటిలో నువ్వు ఒక దీపస్తంభానివి. నీ కుటుంబానికి నువ్వు ఒక దీపస్తంభముగా నువ్వు వెలుగుతూ ఉంటే నీ ప్రకాశమైన జీవితాన్ని చూసి నీ కుటుంబము, నీ ఇంటి వారు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు నీ వెలుగు జీవితాన్ని చూసి వాళ్ళకు ఆశ కలుగుతాము. మేమెప్పుడు వెలిగించబడాలి, మేమెప్పుడు వెలుగు సంబంధాలుగా ఉండాలి అని వాళ్ళకి ఆశ కలిగి వాళ్ళు మెల్లగా వెలుతురు దగ్గరికి వస్తారు. వెలుతురు దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎట్లాగైనా వెలిగించవచ్చు. స్తోత్రం చెప్పండి. దగ్గరకు వచ్చిన వాడిని ఎలాగైనా వెలిగించవచ్చు. దూరంగా ఉన్నవాడిని మనం వెలిగించలేం. దాన్ని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని చూసి, నీ భక్తిని చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ ఆత్మీయతను చూసి, నీ పోరాటాన్ని చూసి, నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి, నీ కుటుంబము నిన్ను చూసి, అందుకే ప్రభువారు అన్నారు, యోదయలోను, సమరయలోను, యెరూషలేములోను బుధగంతాల వరకు. అంటే ముందు నీ ఇంట్లో నీకేం కావాలి? సాక్ష్యం. ముందు సాక్ష్యం అనేది మన ఇంట్లోనే బయలుదేరాలి. ఇంటి వారు మనల్ని గురించి చెప్పండి, ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఇంటి వారు ముందు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తే ఆ తర్వాత ఎక్కడ బదులవుద్ది? యెరూషలేముకి వెళ్ళిపోద్ది, సమరయకి వెళ్ళిపోద్ది, బూదిగంతాలకు వెళ్ళిపోద్ది మన సాక్ష్యం. అప్పుడు మన సాక్ష్యం అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతే ఇక్కడ వెలిగించబడిన నీ జీవితం అనేక ప్రదేశాలకు వెళ్ళిపోయి సాక్షిగా మిగులుతుంది. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి అంటే మన దేహమునకు దీపము కన్నే. ఆ కన్ను వెలుగుతూ ఉండాలి. ఆ కన్ను చెడకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ కన్ను చెడకుండా నువ్వు కాపాడుకుంటే నీ కన్నును బట్టి నీ దేహము వెలుగుమయంగా బ్రతుకుతుంది. లేదు అంటే నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటైపోతుంది. వెలిగించబడిన దీపాలు, వెలిగించబడిన దేహాలు చీకటమయముగా మార్చబడకూడదని నా ప్రభువు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు మనతో మాట్లాడింది, మన దేహానికి దీపము చెప్పనేంటది? కన్నే. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీ దేవుణ్ణి మహిమపరచండి. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎంత వెల ఇచ్చాడు యేసయ్య అంటే, బిడ్డలారా, వెండి బంగారాలు ఇవ్వలేదు, ధనధాన్యాలు ఇవ్వలేదు, భూమి ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎలాగూ మనల్ని కొన్నాడు అంటే ఆయన పవిత్ర రక్తాన్ని కలువరి శిలువలో కార్చి ఆ పరిశుద్ధ రక్తముతో నిన్ను నన్ను
కొన్నాడు. దేవుని స్తోత్రం. అందుకు ఈ దేహము వెలుగుతూ ఉంది గనుక ఈ దేహముతో మన దేవుణ్ణి మహిమపరుచుకుందాం, మన దేవుణ్ణి గణపరుచుదాం. ఈ దేహముతో మన దేవుణ్ణి మహిమపరచాలి, కానీ ఈ దేహముతో మరొక దేన్ని మహిమపరచకూడదు. ఈ దేహము ఎవరు కొనుక్కున్నారు? ప్రభువారు కొనుక్కున్నారు. నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. మనలందరిని ప్రభు వెల ఇచ్చి కొనుక్కున్నాడు కనుక మనమందరము కూడా ఆయనకే సొత్తు. ఆయన సొత్తు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. మనం కొనబడిన వారు. బిడ్డారా, యోసేపు అమ్మబడినవాడు కదా, యోసేపు అమ్మబడినవాడు. కానీ మనమైతే కొనబడిన బిడ్డలారా, మనకెంత ధన్యతను దేవుడు ఇచ్చాడు, మనకెంతటి భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.